అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చేసే వీడియో మన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలపై ఒక చిన్న తరహా విశ్లేషణ చేసి మీకు తెలియపడుతున్నాను. జూలై 21, 2025 తేదీన అప్పటి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఆ ఆకస్మిక రాజీనామాయే ఈనాటి ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక అనివార్యం చేసింది. కానీ భారత ఉపరాష్ట్రపతి పదవి ఒక రాజకీయ పదవి కాదు. పార్లమెంటులో పెద్దల సభ అని గౌరవంతో పిలువబడే రాజ్యసభకు అధ్యక్షత వహించి న్యాయంగా, పక్షపాత రహితంగా, ధర్మంగా, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా సభ కార్యక్రమాలు నడిపే బాధ్యత ఆయన భుజస్కంధాల మీద. అటువంటి పదవి ఎన్నికలు జరుగుతున్నాయి, ఏం చేస్తాం. కానీ అటువంటి పదవికి సాంప్రదాయబద్ధంగా సంప్రదింపులు జరిపి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులతో సంప్రదింపులు జరిపి, ఒక రాజ్యాంగ పండితుడిని పక్షపాతరహితంగా న్యాయబద్ధంగా సభని నడిపించే శక్తియుక్తున్న వ్యక్తిని, సౌమ్యుడును సంప్రదింపుల ద్వారా ఎన్నుకోవాలి. అటువంటి పదవి. కానీ ఏం చేస్తాం, ప్రస్తుత రాజకీయాలు సిద్ధాంతాలు లేవు. ఒకటే ప్రాధాన్యత రాజకీయ పార్టీలకి. అధికారంలో ఉన్న పార్టీ అధికారం నిలుపుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రావాలని యుక్తులు కుయుక్తులు పన్ని రాజకీయం నడపడమే ప్రస్తుత రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత అయింది. అటువంటి ప్రాధాన్యతలు కలిగిన సమయంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. అందుచేతే పాలకపక్షం ఎన్డీఏ పక్షం తమిళనాడు వాస్తవ్యులు 1998 నుంచి 2004 వరకు 2 దఫాలుగా ఎంపీగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ సీనియర్ యాక్టివిస్ట్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయిన శ్రీ సిపి రాధాకృష్ణన్ని ఆయనతో పోటీ పడడానికి ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి వారు, ఐక్య ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు మాజీ సుప్రీంకోర్టు న్యాయాధీశులైన శ్రీ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వీరి మధ్యన పోటీ అనివార్యమైంది, తప్పదు. కానీ ఈ పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులలో ఎవరు రాజ్యాంగ పండితులు, ఎవరు పక్షపాత రహితంగా సభను నడపగలరు, ఎవరు న్యాయబద్ధంగా నడపగలరు, ఎవరు ధర్మంగా నడపగలరు అన్నది ఆలోచించుకోవాలి ఓట్లు వేసే వ్యక్తి ప్రతి వ్యక్తి. ఎందుకంటే ఇది రాజకీయ పదవి కాదు, రాజ్యాంగ పదవి. ఈ రాజ్యాంగ పదవికి ఔన్నత్యం ఉంది, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టాలి, ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. కానీ దురదృష్ట కొద్దీ రాజకీయ నాయకులు కొందరు ఈ ఎన్నికని రాజకీయ ఎన్నికగా మార్చేశారు. ఆ రాజకీయ ఎన్నిక ఎప్పుడైతే మారిందో కొంతమంది ప్రాంతీయత తీసుకొస్తున్నారు ఎలక్షన్స్లోకి, కొంతమంది మాతృభాషను తీసుకొస్తున్నారు. ఈ భాష మాట్లాడి వాళ్ళందరూ వీరే ఓటేయాలి, ఈ ప్రాంతీయంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకే ఓటేయాలి అనే భావాన్ని తీసుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఎంత దురదృష్టం. దేశానికి మంచిది కాదు ఇది. ఉపరాష్ట్రపతి పదవి ప్రాంతీయతతోటి, మాతృభాషలతోటి ఎన్నికయ్యే ఎన్నిక ఇది. తప్పు. ఇది మంచిది కాదు, దేశానికి అసలే మంచిది కాదు. దయచేసి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసే రాజ్యసభ సభ్యులకి, లోక్సభ సభ్యులకి నా విన్నపం ఒకటే: జ్ఞానము, న్యాయము, ధర్మము, రాజ్యాంగ సూత్రాన్ని అవగాహన పెట్టిన వడబోసిన పాండిత్యం ఉన్న వ్యక్తి ఎవరు, ఆ మహోన్నత వ్యక్తి ఎవరు అని ఆలోచించి మనస్సాక్షిపూర్వకంగా ఓటు వేయండి. అప్పుడే ఆ పదవికి గౌరవం, ఔన్నత్యత దక్కుతుంది. దయచేసి ఓటు వేయండి. దయచేసి బతిమాటలేదు, డిమాండ్ చేస్తున్నాం. అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ఆ వ్యక్తికి రాజ్యాంగ పాండిత్యము అలంకారం, ధర్మాన్ని నిలబెట్టే శక్తి ఆ వ్యక్తి యొక్క అలంకారం అవ్వాలి వాళ్ళకి. అంటే దయచేసి ఈ పదవికి ఎన్నుకునే వ్యక్తులు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ, ఆ పదవిలో ఎన్నికలో పాల్గొనే ఓటర్లందరూ మనస్సాక్షిగా ఆలోచించి ఏ వ్యక్తి అయితే మన పెద్దల సభ, రాజ్యసభ, దేశానికి ఔన్నత్యం తీసుకొస్తారు, గౌరవాన్ని తీసుకొస్తారు అన్నటువంటి వ్యక్తులకే మీరు ఓటు వేయాలి. మహోన్నత వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూర్చున్న స్థానం.
ఆయనతో పోల్చగలిగే వ్యక్తులు లేకపోవచ్చు, కానీ ఆయనలో కొంత భాగమైన పుట్టుకలతో పుట్టుకున్న వ్యక్తిని మనం చూసుకోవాలి, ఎన్నుకోవాలి. దయచేసి మనస్సాక్షితో ఆలోచించి ఈ ఎన్నికలు జరపండి. రాజకీయ ఎన్నికగా చూడకండి, ఒక ఔన్నత్యంతో కూడిన ఎన్నికలుగా చూడండి. దేశానికి గౌరవం తెచ్చే ఎన్నికగా చూడండి. రాజ్యసభకు పేరు తెచ్చే ఎన్నికగా చూడండి. పెద్దల సభ అనే మాటకి, నిర్వచనానికి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా జరిగే వ్యక్తిని అలా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ఎన్నుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్. అందరికీ నమస్కారం.